హాయ్, నేను చీనుకాల, రూబాన్స్ జ్యువెలరీ సీఈఓ. నా కూతురికి పింకీ ప్రామిస్ చేశా త్వరగా ఇంటికొస్తా అని. నాకీరోజు చాలా సంతోషంగా ఉంది. నేను బెస్ట్ వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు అందుకోడానికి వెళ్తున్నా. కానీ నా కళ్లలో వస్తున్నాయి మాత్రం ఆనందభాష్పాలు కాదు, కన్నీళ్లే. ఈ కన్నీళ్లకు కారణం త్వరగా ఇంటికి వస్తా అన్న పింకీ ప్రామిస్ బ్రేక్ చేయడం. అయితే ఆ బ్రేక్ చేసింది నేను కాదు. మరి ఎవరో తెలుసుకోవాలంటే నా స్టోరీ మీకు తెలియాలి. నాకు 3 ఏళ్ల వయసులో మా అమ్మ దుబాయ్ వెళ్ళింది. త్వరగా వచ్చేస్తా అని ప్రామిస్ చేసి వెళ్ళింది. మళ్లీ తిరిగి రాలేదు. మా నాన్న మద్యానికి బానిసగా మారారు. నన్ను బంగారం అని ప్రేమగా పిలిచే నాన్న ఇప్పుడు నాతో కనీసం మాట్లాడటం లేదు. ఒకరోజు మా నాన్న వేరే ఆమెతో ఇంటికి వచ్చారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా నాకు ఇంకో అమ్మ వచ్చిందని సంతోషించా. నేను ఎంతో సంతోషంగా తనతో ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను వేరుగానే చూసింది. నన్ను చూస్తేనే ఆమెకు చిరాకు వచ్చేది. ఒకరోజు ఆమె నాన్నతో ఇంట్లో అదన్నా ఉండాలి లేదా నేనన్నా ఉండాలి, తేల్చుకో అని అనింది. నాన్న 300 రూపాయలు నా చేతిలో పెట్టి రాత్రిపూట నన్ను గెంటేశాడు. నాకు ఒకవైపు భయంగా ఉన్న మరోవైపు ఇకపై తనతో తిట్లు తినే బాధలేదని సంతోషంగా ఉంది. ముంబైలోని వీధులన్నీ నావే. రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్లాట్ఫామ్స్ అన్నీ తిరిగేశా. కాని చేతిలోని డబ్బులు అయిపోయాయి. ఏదైనా పనిమ్మని కనిపించిన వారందరినీ అడిగా. కాని అందరూ చిన్నపిల్లనని ఆడపిల్లనని భయపడి ఇవ్వలేదు. నా కష్టం చూసిన మీనా ఆంటీ నన్ను ఒక హాస్టల్లో జాయిన్ చేయించారు. తన ఖర్చులతో చదివిస్తా అన్నారు. కాని నేను ఒప్పుకోలేదు. సరే అని తనకు తెలిసిన ఒక కంపెనీలో నాకు డోర్ టు డోర్ మార్కెటింగ్ ఉద్యోగం ఇప్పించారు. ఉద్యోగంలో కొంతమంది ముఖం మీద డోర్ వేసేవారు, ఇంకొందరు నానా మాటలు అనేవారు, కొంతమంది నవ్వుతూ మాట్లాడేవారు, కాని కొనేవారు కాదు. కాని అవేవీ నన్ను నిరుత్సాహానికి గురిచేయలేదు. నా గతం కన్నా అవేమీ పెద్దగా అనిపించలేదు. ప్రతిరోజూ కొత్తగా ఆరంభించాలని నిర్ణయించుకున్నా. నాకు నేనే మార్గదర్శి అయ్యాను. ముంబైలోని వీధులన్నీ పరిచయమయ్యాయి. కొంతమంది స్నేహితులు కూడా కలిశారు. కాని నా లైఫ్ ఇది కాదు అననిపించింది. నా స్నేహితులు ఒకరు వేరే కంపెనీలో జాబ్ చూశారు. కాని అది కూడా డోర్ టు డోర్ మార్కెటింగ్ పనే, కాని కొంచెం కాస్ట్లీ ప్రొడక్ట్స్. అక్కడే నాకు అమిత్ పరిచయమయ్యాడు. తను ఎంబీఏ చదివాడు, నా సుపీరియర్. కాని నన్ను ఒక స్నేహితురాలిగానే చూశాడు. నా గురించి తెలిసి కూడా నన్ను గౌరవంగా చూసిన మొదటి మగాడు తానే. కొద్ది కాలంలోనే మా పరిచయం, ప్రేమ మరియు పెళ్లిదాకా వెళ్లాయి. జీవితంలో నా సొంతమనుకునే ఒక వ్యక్తి, నాకంటూ ఒక ఇల్లు చాలా అందమైన అనుభవంలా అనిపించింది. అలా జీవితం రొటీన్గా సాగిపోతున్న సమయంలో నా జీవితంలో మరో మలుపు. మిసెస్ ఇండియా 2008 పోటీలు. నా స్నేహితురాలి సలహాతో నేను ఆ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అమిత్ సరే అన్నాడు. నేను వివరాలు తెలుసుకొని కావాల్సిన మెటీరియల్ సేకరించుకున్నాను. నా కాస్ట్యూమ్ డిజైనింగ్ నేనే చేసుకున్నా. అప్పటి వరకు సాధారణ దుస్తులు ధరించిన నాకు మోడరన్ దుస్తులు వేసుకోవడం బెరుకుగా అనిపించింది. నో, ఇది నా వల్ల కాదు, చెయ్యలేను అనుకున్నాను. పోటీ నుంచి తప్పుకుని వెళ్దామనుకున్నా. అమిత్ నాకు ధైర్యం చెప్పాడు. నేను ర్యాంప్ వాక్కి రాగానే జడ్జెస్ ముఖంలో చిరునవ్వులు నాకు ధైర్యాన్నిచ్చాయి. తర్వాత వీక్షకుల హర్షాతిరేకాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. ఆ పోటీలు నా జీవితంలో మరో అధ్యాయానికి నాంది పలికాయి. అమిత్ నన్ను ప్రోత్సహించాడు. నా మార్కెటింగ్ అనుభవం మరియు మోడలింగ్ అనుభవం నన్ను జ్యువెలరీ బిజినెస్ వైపు అడుగేసాల చేశాయి. ముంబైలోని ఇంటింటికి తిరిగిన అనుభవం సాధారణ మధ్యతరగతి ప్రజల అభీష్టాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. కాని మార్కెట్లో వారికి కావాల్సిన ధరలో నాణ్యమైన ఆధునిక జ్యువెలరీ అందుబాటులో లేవు. నాణ్యమైన ఫ్యాషన్ జ్యువెలరీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఒక చిన్న కియోస్క్ ఏర్పాటు చేసి నా డిజైన్స్ పరిచయం చేశాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదరణ లభించడంతో పనిలో తీరిక లేకుండా గడిచిపోయింది. అమిత్ జ్యువెలరీ ఒకటే కాదు, నన్ను కూడా కొంచెం గుర్తుపెట్టుకో అని ఆట పట్టించేవాడు. చాలా సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. సామాన్య జనానికి నా డిజైన్స్ ఆకర్షణీయంగా
మరియు అందుబాటు ధరలో లభించేవిగా ఉన్నాయి. అయితే ముడి సరుకుల ధరలు, లాజిస్టిక్స్, కొరియర్ ధరలు పెరగడంతో బ్రేక్ ఈవెన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నేను నమ్మకం కోల్పోలేదు. సప్లయర్స్తో మాట్లాడి దీర్ఘకాల ఒప్పందాలు చేసుకున్నాను. దీంతో రా మెటీరియల్స్ తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత డిజిటల్ మార్కెట్లోకి ప్రవేశించాను. రూబాన్స్ నా కళ రూపురేఖలు సంతరించుకుంది. దీంతో మాకు డైరెక్ట్ కస్టమర్స్ నుంచే కాకుండా B2B పెద్ద మొత్తంలో ఆర్డర్స్ కూడా రావడం మొదలైంది. ఇప్పటివరకు సాగిన వన్ ఉమన్ ఆర్మీ ఇక కష్టం అనిపించింది. అమిత్ సలహాతో టీమ్ రిక్రూట్మెంట్ క్రమంగా రూబాన్స్ ఫిజికల్ స్టోర్స్ విస్తరించడం ప్రారంభించాము. దాదాపు అన్ని మెట్రో నగరాలలో మా స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి. ఒంటరిగా ప్రారంభించిన నా ప్రయాణం ఇప్పుడు కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికొచ్చింది అంటే అది అమిత్ ప్రోత్సాహంతోనే. డాక్టర్ నిన్నెప్పటినుంచో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ చెప్పారు. అవును, నేనిప్పుడు ప్రెగ్నెంట్. అమిత్ ఆనందానికి అవధులు లేవు. కాని మా సంతోషాన్ని తన పేరెంట్స్తో పంచుకోలేకపోయినందుకు నాకు బాధేసింది. ప్రెగ్నెన్సీ దృష్ట్యా నేను బిజినెస్ కార్యకలాపాలకు కేటాయించే సమయం తగ్గించుకున్నాను. ఇంటి నుంచే ఇంపార్టెంట్ వర్క్స్ మానిటర్ చేశాను. అయితే నా టీంతో మాత్రం బాండింగ్ కొనసాగించాను. ఎందుకంటే వారే కదా మా ఆప్తులు. నాకు అమిత్కి జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు మా శ్రేయ మా జీవితాల్లోకి వచ్చిన రోజు. నేను ఒకవైపు వ్యాపార నిర్వహణ చేస్తూనే నా శ్రేయ ఆలనా పాలనలో లోటు లేకుండా చూసుకుంటున్నా. బిజినెస్ టుడే 10 మోస్ట్ ఇన్స్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టు ఫాలో ఇన్ 2023 ఆర్టికల్లో నా గురించి రాయడం మా శ్రేయ పుట్టిన తర్వాత మాకు మొదటి సక్సెస్. నేను నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలకు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. అనాథ శరణాలయాల్లోని చిన్నారులకు సహాయం చేస్తున్నాను. మీకు గుర్తుందా, నా పేరు చీనూకాలా, రూబాన్స్ జ్యువెలరీ CEO. అలా మా అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయిన దగ్గరి నుండి ఈ రోజు ఈ అవార్డు అందుకునే వరకు నా ప్రయాణాన్ని మీకు తెలియజేయడం ఆనందంగా ఉంది. అయితే సమస్యలనేవి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఆ సమయంలో కుటుంబం మనకు ఇచ్చే మద్దతు మన జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. రూబాన్స్కు సేల్స్ తగ్గిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు అమిత్ నాకు మళ్లీ తోడుగా ఉన్నాడు. నేను మళ్లీ బిజినెస్పై పూర్తి శ్రద్ధ తీసుకున్నాను. డిజైన్స్, క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాను. ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్స్ రూపొందించేందుకు వీలుగా కొత్త టీం రిక్రూట్ చేసుకున్నాను. అలాగే వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టాను. చిన్న చిన్న పట్టణాల్లో కూడా వ్యాపారం విస్తరించాను. మహిళల అభివృద్ధికి కృషి చేసే సంస్థలతో నా అనుభవాలు పంచుకున్నాను. వారితో కలిసి పనిచేయడం ఒక కొత్త అనుభూతిని కలిగించింది. కొంతమంది మహిళల విజయగాథలు వింటుంటే నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టుంది. వారితో మమేకమై వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. వారి వద్ద నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాలో ఒక అంతర్మథనం మొదలైంది. నా అనుభవాలను మరింత మందికి చేరువ చేస్తే అది కొంతమందికైనా స్ఫూర్తినిస్తుంది అనిపించింది. ఈపిమాస్ వారి మహిళా సాధికారత మ్యాగజైన్లో నా గురించి వచ్చిన వార్త చూసి నా కథను AI బయోపిక్ తీసేందుకు ఒక యూట్యూబ్ ఛానల్ ఆసక్తి చూపించింది. నా కథ, రూబాన్స్ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. $300 చిన్న వయసులో ఇంటి నుంచి అర్ధరాత్రి బయటికి వచ్చిన నేను ఈరోజు 100 కోట్ల వ్యాపార సంస్థకు అధిపతిని. మన సంకల్పం బలంగా ఉండి మన కుటుంబం తోడుగా ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీ ప్రతిస్పందనలు తెలియచేయండి.